హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నిన్న ఏదైతే ఎపిసోడ్ స్టార్టింగే మనకి సాంగ్తో స్టార్ట్ అయింది. అండ్ నేను లైవ్ చూసాను కదా, 12:30 1:30 అయిపోయిందండి లైవ్ స్టార్ట్ అయ్యేసరికి. ఇక్కడ వచ్చేసరికి స్టార్టింగే బిగ్ బాస్ వాళ్ళు వంట వండుతున్నప్పుడు కూర్చుని పెట్టి మనకైతే పెద్ద గేమ్ పెట్టేసాడు అనుకుంటాం. పెద్ద గేమ్ పెట్టకుండా ఫస్ట్లోనే సుమన్ గారు లీస్ట్లో ఉండడం వల్ల సుమన్ గారిని తీసేసి తనకి ఏదైతే 1 lakh ఇచ్చారో 1 lakh లో సగం ఒక పర్సన్కి ఇమ్మంటారు. అండ్ వచ్చి తన పాయింట్స్ లో సగం వేరే వాళ్ళకి ఇమ్మంటారు. నాకు అక్కడ మాత్రం నిజంగా బర్నీ గారు మాట్లాడి నేచురల్ ప్రతి ఒక్కరు, నాకనే కాదు ప్రతి ఒక్కరు అక్కడ బర్నీ గారికి ఇస్తారని అనుకోవడం, సుమన్ గారు బర్నీకి ఇస్తాడు అనుకోవడం మీరు ఖచ్చితంగా. బట్ అక్కడ ఏదైతే బర్నీ గారితో మాట్లాడినప్పుడు అన్న మీ పేరు అనుకున్న మీరు తప్ప నాకు ఎవరు సపోర్ట్ లేరు అని ఎమోషనల్ గా అయ్యాడు. అండ్ అక్కడ వచ్చేది బర్నీ గారికి అక్కడ ఇస్తున్నప్పుడు కూడా నిజంగా నాకు ఈ విషయంలోనేనండి బర్నీ గారు నాకు నచ్చుతారు. అంటే ఒకళ్ళ గురించి ఆలోచిస్తే ఒక మనిషి ఎంత చేస్తాడా ప్రతిది కూడా. తనూజ ఈ విషయాన్ని మాత్రం ఎంత స్వార్థపరురాలుగా తీసుకుంటుందో నేను దీనికోసం షార్ట్ చేశాను, ప్రతి ఒక్కరు చూడండి. ఎందుకంటారా, తను ప్రతి ఒక్కరితో గేమే ఆడుతుంది, అది తెలుసుకోవట్లేదు. బాండింగ్ అంటుంది, ఫ్రెండ్షిప్ అంటుంది గట్ట కాదు, గేమే ఆడుతుంది. ఎందుకంటే ఆ నిన్నటైన గేముల్లో ఏదైతే అయిందో కళ్యాణ్ చెప్పినట్టు తను చెప్పినట్టు కళ్యాణ్ తోడు దొంగలు తోడు భుజాలు లాగా ఏదో అన్నట్టు ఆడుతూ తను ఇటువైపు ఒక టైంకి తనకి నచ్చితే టాప్ పొజిషన్ వాళ్ళని టార్గెట్ చేస్తుంది, తనకు నచ్చితే బ్యాక్ ఏదైతే లాస్ట్ పొజిషన్ వాళ్ళని వస్తుంది. ఇది ఎందుకంటే నేను షార్ట్ చేసాను, షార్ట్ చూడండి. అక్కడ అక్కడ బర్నీ గారు ఒకటే అన్నారండి, నేను కాకపోతే ఇంకోళ్ళకి పాయింట్స్ ఇస్తే ఉపయోగపడుతుంది, ఇంకెవరన్నా ఆప్షన్ ఎవరన్నా అనగానే సంజన గారి పేరు సుమన్ గారు కూడా నిజంగా చెప్తారు. ఎంత ఇదిన్నా సుమన్ గారు వెళ్ళి సంజన గారు చెప్పగానే చాలా బాధపడిపోతారు అన్న, నేను అడుక్కోలేను నిజంగా ఆ విషయం కూడా. ఎందుకంటే సంజన గారికి ఇచ్చి కూడా ప్రతి ఒక్కరు ఆవిడేదో నోరు స్లిప్ అయిపోయి తిట్టడం జరగడం వల్ల ఇంకా అదే అవుతుంది. నిన్న ఆ విషయం కలగొచ్చేసరికి ఆవిడ వచ్చి పొజిషన్ మారుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నిన్న టాప్ లో ఉన్న బర్నీ గారికి అందరూ తీయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే తీయడానికి ట్రై చేస్తారు. అండ్ నాకు వచ్చి ఇంకో విషయం, అక్కడ బర్నీ గారు తనూజతో మాట్లాడతారు. తనూజ గారితో మాట్లాడి చెప్తే నా పొజిషన్ ఇలా ఉంది కదంటే, నేను కింద పొజిషన్ ఉన్నా తీస్తారని చెప్పి మాట్లాడతారు. మరి నేనైతే టాప్కి వెళ్తానని చెప్పి తనూజ చెప్తుంది. ఈ విధంగా అవుతుంది. బర్నీ గారు తీసేస్తారు, ఒక గేమ్ పెడతారు, జోకర్ పైన కొట్టాలి. ఈ గేమ్లో వచ్చేసరికి మనం ఎమ్మోను సంజన గారు వాళ్ళిద్దరే గెలుస్తారు. తనూజ డెమోన్కి 0-0 వస్తుంది, వీళ్ళిద్దరికి 100 వస్తుంది. అండ్ అక్కడ వచ్చేసరికి వీళ్ళిద్దరు టాప్ లో నిలుస్తారు. టాప్ లో నిలిచి ఏదైతే ఆడియన్స్ తో ఇది చేయడం జరుగుతుంది. నిన్నటి ఎపిసోడ్ లో వీళ్ళిద్దరు ఎపిసోడ్ లో జరుగుతుంది. ఎపిసోడ్ లో జరిగినప్పుడు ఏదైతే టాప్ లో ఉన్నారు, దీనికి ముందు కూడా లీస్ట్ వచ్చినందుకు బర్నీ గారు లీస్ట్ లో ఉన్నా కూడా మళ్ళీ కేవలం బర్నీ గారినే టార్గెట్ చేసి మళ్ళీ తీసేయడం జరుగుతుంది. ఎందుకంటే దీనికోసం నేను వేరే స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే, టాప్ లో ఉన్నందుకు తీశారు. ఆయన డౌన్ ఏదైతే థర్డ్ పొజిషన్ కి ఏదో డౌన్ అయిపోయారు. ఎందుకంటే తనూజ సంజన గారు టాప్ కి వచ్చారు, ఎమాన్యుయల్ 4th పొజిషన్ కి వచ్చారు. డెమోన్ వచ్చేసరికి అక్కడ అవుట్ ఆఫ్ ది గేమ్ మళ్ళీ బిగ్ బాస్ తీసేయడం జరిగింది నన్ను ఎపిసోడ్ లో. అయినా కూడా బర్నీ గారు కేవలం టార్గెట్ చేస్తున్నారు. మెయిన్ షార్ట్ చేయడానికి కారణం అదే. నిన్న ఎపిసోడ్ లో నాకు నచ్చింది ఏంటంటే, నిన్న వచ్చిన ఏదైతే ఆడియన్స్ ఉన్నారు ఆల్రెడీ కామెంట్స్ పెట్టుకుంటారు, వీళ్ళు వచ్చి ఆడియన్స్ కాదు ఫ్యాన్స్ అని చెప్పినట్టు. అది మేనేజ్మెంట్ ఎక్కడో చూసినట్టు ఉంది. తనూజకి ఓటేపులు ఇచ్చారు కానీ రాడ్లు దింపారండి. సపోర్ట్ లేదన్నా, నువ్వు సపోర్ట్ ని ఏడుపులు కన్నింగ్ అనిపిస్తున్నాయి. ప్రతిదీ కూడా ఒక పర్సన్ అయితే అడిగాడు కదన్నా, నిజంగా సూపర్ అడిగాడు అన్న. ఎందుకంటారా, మీరు ఏడుపు కన్నింగ్ అనిపిస్తుంది. అండ్ వచ్చి ఏదైతే మీరు సపోర్ట్ లేదంటున్నారో ప్రతిదీ మీ ఫేక్ లా క్లియర్ కట్ గా తెలుస్తున్నారు. ఎమాన్యుయల్ నిజమే, మన బెస్ట్ ఫ్రెండ్ కి నువ్వు నా ఫ్రెండ్ కాదు నేను ఎప్పుడు అన్నావు ఏరా, వెంటనే ప్రతి ఒక్కరితో ఆ విషయాన్ని కూడా ఇంకో మాట అన్నాడు, 2 weeks పట్టిందా, ఎందుకు ఇదంతా అంటే అక్కడ తన గేమ్ ఆడుతుందని క్లియర్ కట్ గా తెలుస్తుంది. అండ్ నిన్నటి ఎపిసోడ్ లో వచ్చేసరికి మాత్రం సంజన గారు మాత్రం చాలా బాగా ఆడారు. తనకి ఇచ్చిన పొజిషన్ ఏదైతే సుమన్ గారు ఇచ్చారో పాయింట్స్, ఆ తర్వాత నుంచి తన గేమ్ రేజ్ అయింది. ఓన్లీ సెంటర్ ఆఫ్ టార్గెట్ నన్ను బర్నీ గారు అయ్యిందని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ విత్ ప్రేమ్.